ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న యావత్తు బేడా బుడగజంగ ప్రజానీకానికి అదేవిధంగా తెలంగాణలో నివసిస్తున్న బేడా ప్రజానీకానికి తెలియజేయు అపిలేనగా మనవి ఏమనగా సర్ అనే ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు ఉంది. ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా ప్రతి ఒక్క బుడగజంగాలు అంటే తెలంగాణ, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ నివసిస్తున్న వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న బేడా బుడగజంగ ప్రజానీకం వల్ల ఎక్కడ ఉన్న వాళ్ళు సంచార జీవనం ద్వారా వివిధ ప్రాంతాలకు పోయి అక్కడనే నివసిస్తుంటారు. కానీ ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతానికి వచ్చి మీ ఓటర్ నందు సర్లో నమోదు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కానీ మిస్ అవుతే భవిష్యత్తులో మీ భవిష్యత్తు మీ బిడ్డల తలరాతలను మార్పు చెందించకుండా అన్యాయం చేసే వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణకు ఒక విషయమేమో స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. బేడా బుడగజంగం ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు లేరని చెప్పి జనగణన కేంద్రంలో చేపట్టినటువంటి జనగణన నందు 1981, 91, 2001, 2011లో నందు కూడా బేడా బుడగజంగ కులముగా నమోదై ఉన్న జనగణనలో కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వేలో నమోదై ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు లేరని చెప్పి మనకు న్యాయబద్ధమైన కులధృవీకరణ పత్రాలు అందించడంలో ఓఆర్జై కాలయాపన చేస్తున్న వాస్తవాలు మీ అందరికీ తెలుసు. చూడు, ఒకకెళ్ళి నమోదై ఉన్న రికార్డు పరంగా ఉన్నా కూడా మీరు లేరు అని చెప్పి ప్రభుత్వాలు మన పైన ఆంక్షలు విధిస్తుంది. మరి ఈరోజు సర్ అనేది ఒక కార్యక్రమం పెట్టింది. 2011లో మనం ఓట్లు వేసినప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు అక్కడ ఓటు వేసినట్టు నమోదై ఉంటేనే 2002 నందు మన ఓటరు మన తల్లిదండ్రులు అక్కడ నమోదు చేసి ఉంటే ఓటేసి ఉంటే ఆ ఐడి ప్రూఫ్ ఆ ఎవిడెన్స్ ఉంటేనే మాత్రమే ఈ సర్లో నమోదు చేసుకుంటున్నారు. కానీ అది లేకపోతే మనము చాలా ఇబ్బందులకు గురవుతూ ఏదో ఒక ఐడి ప్రూఫ్ 2002లో మీరు ఇల్లు స్థలాలు ఉన్నారా, లేదా ఇంటి పన్ను ఉందా, లేదా ఏమైనా ఐడి ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. అవి లేనప్పుడు క్వశ్చనాత్మకంలో పెట్టి అవి తొలగించే విధంగా ఓటర్ తొలగించే విధంగా ప్రభుత్వం చేపడుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆ విధంగా ఓటర్ తొలగించబడితే మొన్ననే ముంబై కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అసలు పాస్పోర్ట్ మీకు రద్దు చేయబడుతుంది, భారతదేశ పౌరసత్వం కూడా రద్దు చేయబడుతుందని చెప్తుంది. ఒకేళ్ళు ప్రభుత్వాలు చెప్పకనే చెబుతున్నాయి ఓటర్ నమోదు లేకపోతే దాంట్లో ఈ భారతదేశుడు కాదు, ఈ భారత పౌరుడు కాదు అని తొలగించబడుతుంది. ఆ విధంగా తొలగించబడినప్పుడు ఈ దేశంలో జీవించే హక్కు మనకు లేకుండా ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ సంచార కులాలు మనము గతంలోనే 2002 అయితేనేమి, గతంలో 91, 81 అయితేనేమి మన సంచార జీవులం కాబట్టి ఈ భారతదేశ యొక్క చరిత్రను 4 దిక్కుల చాటి చెప్పిన వాళ్ళమే చరిత్ర లేకుండా స్థితిలోకి మనం నెట్టబడుతున్నాం. దానివల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలకు సర్టిఫికేట్ లేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాలు నెట్టబడుతున్నాయి. ఈరోజు ఓటర్ కార్డు మనం కానీ సర్లో కానీ నమోదు చేసుకోకపోతే మనం ఈ భారత పౌరులం కాకుండా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి మనమంతకు మనమే 2002లో మన పేరు లేనందుకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. 2026లో మనం ఈ సర్లో మీరు కానీ నమోదు చేసుకోకపోతే మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుని అధోకారంలో నెట్టబడుతున్నారు. కాబట్టి దయచేసి మనం నమోదు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడ నివాస ప్రాంతాలకు పోయి యాచక వృత్తికి పోయినా లేదా మీరు వివిధ రకాలుగా మన యొక్క పంతు విషయాలకు పోయినా కూడా స్థానికంగా మీరు ఈ ఓటర్ 24 వరకు ఉంది కాబట్టి ఈ నెల వచ్చి నమోదు చేయించుకోండి. ఐడి ప్రూఫ్లు చూపించి అవి చూపించి గట్టిగా అక్కడ బిఎల్ఓలతో మాట్లాడి మీకు నమోదు చేసుకోండి. ఒకవేళ కాకపోతే తహసీల్దార్ కానీ కలెక్టర్లు కానీ ఫిర్యాదు చేసి ఆ యొక్క రిసిప్ట్ మీరు పెట్టుకోండి. రేపు భవిష్యత్తులో మనం బుడగజంగాలు ఈ భారతీయులు కాదు, మీరు ప్రజలు కాదని చెప్పుకుంటే మనం ఈ ప్రూఫ్లు చూపించి నిలదీసి ఉండే విధానంగా మనకు ఏర్పాటు చేసుకోవాలి. ఈ టెక్నాలజీని ఈ వాతావరణం చూసి మనం కూడా మార్పు చెందే విధంగా ఉండాలి. మన పెద్దలు ఒక స్థిర నివాసాలు లేకపోవడం వల్లనే ఐడి ప్రూఫ్ ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. రేపు మన భవిష్యత్తు మన బిడ్డలు కూడా ఈ విధంగా ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా ఓటర్ లేకుండా ఉంటే చాలా మనం భారత పౌరులు కాకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి యావత్ బుడగజంగాల ప్రజానికానికి అదేవిధంగా సంచార కులాలకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీలో మైనార్టీ కులాల్లో ఉన్న సంచార కులాలు కూడా, ఎందుకంటే వాళ్ళంతా స్థిర నివాసాలు లేకుండా జీవించే వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ 2026లో సర్లో మనం నమోదు చేసుకున్నప్పుడే భారత పౌరసత్వం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని విధాలుగా పథకాలు అయితే అన్ని విధాలకి బెనిఫిట్స్ రావడానికి రాజకీయ నాయకులని ప్రభుత్వాలను మనం నిలదీయడానికి ఈ సర్ ఎంతో ఉపయోగపడుతుంది ఓటరు. కాబట్టి ఓటర్ కార్డు మనం ఖచ్చితంగా సాధించి పొందాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం.